హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మార్నింగే లేచి పూజ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి. ఇవాళ శ్లోకాకి పాలక్ రోటీ అయితే చేస్తున్నాను. సో పాలకూరని ప్రాపర్గా వాష్ చేసుకొని స్ట్రెయినర్లో వేసుకుంటాను. ఎందుకంటే వాటర్ అన్నది ఎక్సెస్ వాటర్ ఉంది అంటే చాలా లిక్విడీగా అయిపోతుంది మన వాట్ ఎవర్ మిక్స్చర్ వీఆర్ గోయింగ్ టు డూ. అండ్ మనం రోటీ చేసేటప్పుడు కొంచెం చిరాకు పెడుతుంది. సో స్ట్రెయినర్లో పెట్టేసుకున్నాను. అండ్ దీనికి నేను ఒక చిన్న జార్లో పచ్చిమిరపకాయలు, గార్లిక్, జీలకర్ర అండ్ పాలకూర ఇంతే వేస్తున్నానండి. సాల్ట్ మాత్రం ఇక్కడ ఈ ప్యూరేలో వేసుకోవట్లేదు. సో ఇవన్నీ బ్లెండ్ చేసేసుకొని చక్కగా నేనైతే ఒక ప్యూరే రెడీ చేసుకుంటున్నాను. అండ్ మీరు దీంట్లో వేరియేషన్స్ చేయొచ్చు. కావాలంటే ఈ ప్యూరేలోనే మీరు కొంచెం ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి అట్లా ట్రై చేయొచ్చు, ఒకసారి కొంచెం వామ్ వేసుకొని ట్రై చేయొచ్చు. సో డిఫరెంట్ వేరియేషన్స్ అయితే చేయొచ్చు. టుడే ఐ కెప్ట్ ఇట్ రియలీ సింపుల్. అండ్ గోధుమ పిండి తీసుకున్నానండి. దాంట్లో కొంచెం ఉప్పు అండ్ నువ్వులు మీకు అందరికీ తెలుసు, నేను తాలింపులో వేస్తాను. నాకు ఎక్కడ తోస్తే అక్కడ నువ్వులు వేసేస్తూ ఉంటాను కుకింగ్లో, ఏదో ఒక రకంగా అది పోవాలి అనేసి. సో ఈ పాలక్లో ఏంటి అంటే ఈ రోటీ చేసినప్పుడు ఆ బయట కూడా వస్తుందండి నువ్వులు వేయటం వల్ల. సో టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది. నాట్ ఓన్లీ అబౌట్ హెల్త్, కానీ ఇక్కడ టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అనమాట, అది పంట కింద పడి. సో నువ్వులు కూడా వేసుకున్నాను. అండ్ ఈ ప్యూరే మాత్రం కొంచెం కలుపుకుంటామండి. యూ డోంట్ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ అ గో అండ్ కలిపాము అంటే పిండి ఒక్కొక్కసారి లూజ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి మెస్సీగా అయిపోతుంది. సో కొంచెం యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని మనం పిండిని కలుపుకొని, పిండికి మాత్రం అట్లీస్ట్ 10 minutes అయితే రెస్టింగ్ టైం ఇవ్వాలి. ఇదే కాదండి, మీరు ఏ పరాటా చేసినా, ఏ పుల్కాలు చేసినా కూడా పిండికి కొంచెం రెస్టింగ్ టైం ఇచ్చారు అంటే ఇట్స్ ఈజీ టు రోల్ దెమ్ అండ్ చక్కగా ఫ్లఫీగా వస్తాయి. అండ్ మనం కుక్ చేసేటప్పుడు పెద్ద ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. పరాటాస్కి ఏంటి అంటే కొంచెం ఆ ఎలాస్టిసిటీ అన్నది ఉండాలి మామూలు స్టఫ్డ్ పరాటా చేసుకున్నప్పుడు. సో అప్పుడు కూడా మనం ఓ 10 minutes అయితే మస్ట్ అండ్ షుడ్గా రిలాక్సింగ్ టైం అయితే ఇవ్వాల్సిందే. దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. సో ఇదైతే రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఓ 10 minutes తర్వాత అప్పుడు ఉత్తుకోవటం మొదలుపెట్టాను. అండ్ రోల్ చేసుకుని నేను వీటిల్ని కాల్ చేసుకుంటాను. ఇది మీరు రెస్టింగ్ టైం ఇచ్చేటప్పుడు కొంచెం ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఆ పిండికి జస్ట్ చాలా స్లైట్గా అండి అది చేసేసి మీరు పెట్టచ్చు. దట్ విల్ ఎన్హాన్స్ ద టేస్ట్ అండ్ ఆల్సో ఆ ఫ్లెక్సిబిలిటీ అన్నది వస్తుంది డోకి. చాలా బాగుంటుందండి ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నా కూడా. అండ్ ఇవి రోల్ చేసేటప్పుడు నేనైతే పైనుంచి డ్రై పిండి వేసుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ లైక్ ఆ డ్రై పిండి, అది కొంచెం అట్లా ఫామ్ అవుతుంది కదా మనం కాల్చుకునేటప్పుడు, అది ఇష్టం లేదు అంటే మీరు ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని రోల్ చేసుకోవచ్చు. అండ్ నేను మాత్రం అంటే మా ఇంట్లో పాలకూర కొంచెం ఎక్కువ తింటామండి బేసికలీ. ఎందుకంటే నార్త్లో ఉన్నప్పుడు వేరే లీఫీ వెజిటబుల్స్ మనకేం అర్థం అయ్యేవి ఏమీ లేవు అనమాట. అంటే ఎర్ర తోటకూర ఉండేది, కానీ అది కూడా చాలా పెద్దగా ఆకులు, అసలు ఒకలాంటి ఫైబరిష్గా ఉంటుంది అనమాట. సో నాకు అసలు దాంతో ఏమైనా చెయ్యాలి అన్నా కూడా చిరాగ్గా అనిపించేది. ఇంక మామూలు మన తోటకూర ఇట్లాంటివి ఏమీ దొరికేవి కాదు, గోంగూర. సో పాలక్ మాత్రం త్రూ అవుట్ ద ఇయర్ దొరుకుతుంది. అండ్ వింటర్స్లో మాత్రం మెంతికూర అట్లా దొరికేది. సో మెంతికూర ఉన్నప్పుడు మెంతికూర పరాటా చేసేస్తాను, పాలక్ ఉన్నప్పుడు ఇదిగోండి ఈ పరాటాస్ చేస్తాను. అండ్ బీట్రూట్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. బీట్రూట్లో మీరు కొంచెం అల్లం, గార్లిక్, జీలకర్ర వేసేసుకొని ఇట్లాగే ప్యూరే లాగా చేసుకొని లేదా గ్రేట్ చేసి మీరు బీట్రూట్ పరాటా కూడా చేసి పిల్లలకి పెట్టచ్చు. క్యారెట్స్ కూడా ఇలా చేయొచ్చు. కానీ ఏ వెజిటేబుల్ అయినా కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసినప్పుడు వాటర్ అన్నది లీవ్ చేస్తుంది కాబట్టి ఆ కన్సిస్టెన్సీ మీరు ఒక్కసారి చేస్తే మీకు అర్థమైపోతుంది. దెన్ యూ క్యాన్ అకార్డింగ్లీ వాటర్ డో అన్నది ఎంత టఫ్గా కలుపుకోవాలో చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది. అండ్ దీన్ని కాల్చుకునేటప్పుడు మాత్రం కొంచెం ఒత్తుకుంటూ కాల్చుకుందామండి. ఫస్ట్ పెనాన్ని గ్రీస్ చేసేసుకొని కొంచెం ఒత్తుకుంటూ కాల్చుకున్నాము అంటే అప్పుడు లోపల నుంచి కొంచెం ఆ బబుల్స్ లాగా వస్తాయి. అది వచ్చినాక అప్పుడు ఆయిల్ కానీ ఘీ కానీ చుట్టూరా పోసుకున్నాము అంటే చక్కగా లోపల వరకు కుక్ అయ్యి ఫ్లఫీగా కూడా వస్తాయండి ఒక్కొక్కసారి. అండ్ ఇవాళ అయితే నాకు ఫ్లఫీగా రాలేదు కానీ పరాటాస్ ఇవి, బట్ లోపల వరకు ప్రాపర్గా కుక్ అయితే అయ్యింది. అండ్ ఇవి టేస్ట్ బాగుంటాయండి. దీన్ని ఏంటంటే మీరు రోల్ లాగా పెట్టచ్చు పిల్లలకి. దీని మీద లైట్గా ఆవకాయ పచ్చడి వేసేసి కొంచెం బటర్ ఆవకాయ పచ్చడి స్ప్రెడ్ చేసేసి రోల్ లాగా చేసి ఇస్తే వాళ్ళు అట్లా తినేయటం చాలా ఈజీగా ప్రిఫర్ చేస్తారు.
కావాలి అంటే కీరానో ఏదో కట్ చేసి వెజ్జీస్ లాగా వేసుకొని రోల్స్ చేయొచ్చు. లేదా గోంగూర పచ్చడి కూడా బాగుందండి. ఇది నేను ఇక్కడికి వచ్చినాకే ట్రై చేశాను. గోంగూర పచ్చడి మాత్రం ఆ పులుపుకి, అంటే పాలకూర పెద్ద టేస్ట్ ఏమీ ఉండదు కదా, బ్లాండ్గా ఉంటుంది. సో ఈ పులుపుకి దాని కాంబినేషన్ బాగుంది. సో మీరు ఏం చేస్తారు అంటే రోటీ చేసినాక మీకు టైం ఉంటే బటర్ అప్లై చేసేయండి దాని మీద. మామూలు మనం బ్రెడ్ మీద ఎట్లా అప్లై చేస్తామో దాని మీద కొంచెం గోంగూర పచ్చడి కానీ ఆవకాయ పచ్చడి కానీ స్ప్రెడ్ చేసేయండి అండ్ రోల్ ఇట్ అండ్ గివ్ ఇట్ యాజ్ రోల్స్. హ్యాపీగా తింటారండి పిల్లలు. నేను శ్లోక చిన్నప్పుడైతే ఇట్లాగే చేసేదాన్ని, కానీ ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ అవంతా నాకు ఎందుకు యూజ్ చేయటం అంత ఇష్టం లేక నేను రోల్స్ చేయట్లేదు. ఐఎమ్ కీపింగ్ గోంగూర పచ్చడి పెట్టాను, పికిల్ పక్కన పెట్టాను అండ్ రోటీస్ లాగా చేసి ఇచ్చాను. అంటే పెద్దగా ఉన్నప్పుడు వీళ్ళకి కొంచెం అర్థం అవుతుంది కాబట్టి మనం చెప్పచ్చండి. చిన్నపిల్లలకి ఏంటంటే ఎంతసేపు ఫ్యాసినేటింగ్గా ఉండాలి, ఫుడ్ అన్నది ఇంట్రెస్టింగ్గా ఉండాలి, వాళ్ళకి సంథింగ్ న్యూ అన్నట్టు ఉండాలి. సో అప్పుడు మీరు అట్లా రోల్స్ లాగా ట్రై చేసి ఇవ్వచ్చు చిన్నపిల్లలు ఉన్నారు అంటే, అండ్ దే విల్ ఎంజాయ్ దాట్, ఆ ట్యాంగీనెస్ ఆఫ్ పికిల్ అండ్ ఈ పాలక్. అండ్ మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అబ్బా హెల్దీగా ఏదో పెట్టాం పిల్లలకి అని. మోస్ట్ ఆఫ్ ద మదర్స్ లేచిన దగ్గర నుంచి హెల్దీగా ఏం పెట్టాలి అన్నదే ఆలోచిస్తూ ఉంటారు. సో దిస్ విల్ సాల్వ్ వన్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. సో ఇదైతే చేసేసి ఇవాళ టిఫిన్ బాక్స్ అయితే పెట్టేశానండి శ్లోకాకి. అండ్ ఇంకా పనులన్నీ ఫినిష్ చేసుకున్నాక నేను చిన్న పని మీద అయితే బయటకు వెళ్ళాను. సో బయటకు వెళ్ళి ఆ పని అంతా ఫినిష్ అయ్యి ఇంటికి వచ్చేసరికి మాత్రం కొంచెం లేటే అయింది. బట్టలు మాత్రం నేను మార్నింగే వేసేస్తాను. అండ్ ఇన్ ద సెన్స్ నేను నైట్ టైమే బట్టలు మెషిన్లో వేసి పెట్టుకుంటున్నానండి ఈ మధ్య. స్టార్టింగ్లో ఇంటికి వచ్చిన ముందు స్టార్టింగ్లో అట్లా చేశాను, నైటే బట్టలు వేసేసుకుంటే అసలు చాలా పని, పొద్దున్న లేచి జస్ట్ మెషిన్ ఆన్ చేసుకోవటం వరకే ఉంటుంది. సో దాట్స్ అ సెన్స్ ఆఫ్ రిలీఫ్ నాకు. సో అలా చేసేస్తున్నాను, మెషిన్ ఆన్ చేసుకొని బయటకు వెళ్ళాను. అండ్ ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు ఇంకా ఇవన్నీ తీసుకొని ఆరేసుకుంటాను బట్టలైతే. అండ్ ఈ లాండ్రీ మాత్రం ఎవ్రీ డే ఒక లోడ్ మస్ట్ అండ్ షుడ్గా పడుతుందండి. అండ్ మీరు ఏమేమి వేస్తారక్క బట్టలు మెషిన్లో అనేసి ఎవరో అడిగారు. నేను ఎవ్రీథింగ్ సమస్తం మెషిన్లోనే వేస్తానండి. హ్యాండ్ వాష్ అన్నది నావి చాలా తక్కువ. ఓన్లీ చీరలు లేదా డెలికేట్ క్లోత్స్ ఉంటాయి చూడండి, అవి ఒక్కటే నేను హ్యాండ్ వాష్ చేస్తాను. అదర్వైజ్ డోర్ మ్యాట్స్ దగ్గర నుంచి కిచెన్ నాప్కిన్స్ టవల్స్ వరకు అన్నీ నేను మెషిన్లో వేస్తాను. అది వేసుకోవటం, ఒకసారి డ్రమ్ క్లీనింగ్కి పెట్టుకోవటం, ఇంతకు మించి నేనైతే హ్యాండ్ వాష్ అయితే నేను వేటిల్ని చేయనండి. అంటే ఇప్పుడు అది కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది, నేను చేత్తోనే ఉతుకుతాను, ఇట్లాంటి చాదస్తాలు అయితే నా దగ్గర లేవు. మెషిన్లో వేసుకుంటాను అండ్ నాకు అది కంఫర్టబుల్గా కూడా ఉంటుందండి. సో మెషిన్లో వేసుకుంటాను. కిచెన్ వేసేటప్పుడు కొంచెం వెనిగర్ వేస్తాను, సో దట్ ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో అది మెషిన్లో కూడా పట్టకుండా ఉంటుంది. అండ్ ఆ బట్టలు కూడా కొంచెం ఫ్రెష్గా స్మెల్ అవుతాయి. ఎంత కంఫర్ట్ వేసినా కూడా కిచెన్లో యూస్ చేసే క్లోత్స్ వేసినప్పుడు మాత్రం ఒకలాంటి కంపు అయితే వస్తుంది మెషిన్లో. సో కొంచెం వెనిగర్ యాడ్ చేస్తాను, సో దట్ ఆ స్టింక్ అన్నది ఉండకుండా ఉంటుంది నాకు. అండ్ దాని తర్వాత మనకి నచ్చలేదు, ఫ్రెష్గా లేదు, వేరే క్లోత్స్ వేసేటప్పుడు కొంచెం ఇన్హిబిషన్స్ ఉన్నాయి, కీప్ డ్రమ్ క్లీన్ పెట్టుకోండి, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఎస్, మొన్న ఎవరో అన్నారండి లాస్ట్ టైం ఎప్పుడో నేను షూస్ కడుగుతున్నప్పుడు, షూస్ కూడా మెషిన్లో వేయచ్చు గాయత్రి అని. అది మాత్రం నాకు కొంచెం ఐ హ్యావ్ మై ఓన్ ఇన్హిబిషన్స్. నేను షూస్ మాత్రం ఎప్పుడూ మెషిన్లో వేయనండి. కొంచెం కష్టమైన సోక్ చేసి హ్యాండ్ వాష్ చేయడానికే ప్రిఫర్ చేస్తాను. ఓన్లీ సింపుల్ రీజన్ బీయింగ్ దాంట్లో మట్టి, ఐ డోంట్ నో, నాకు చిరాగ్గా అనిపిస్తుంది. సో ఐ రాదర్ ప్రిఫర్ వాషింగ్ షూస్ ఇట్లాంటివి బై హ్యాండ్. మిగతావన్నీ నేను మెషిన్లో వేస్తాను. ఎస్, ఆరటానికి టైం పడుతుందండి షూస్ అన్నప్పుడు, కానీ ఐ ప్రిఫర్ వాషింగ్ హ్యాండ్ వాష్ చేయటం ఇష్టం వాటిల్ని. మిగతావన్నీ నేను మెషిన్లో అయితే వేస్తాను. అండ్ మనకి ఇంట్లో ఒక లోడ్ లాండ్రీ మాత్రం నాకు ఒక థంబ్ రూల్ అండి, ఎవ్రీ డే వేస్తాను. అది వేసినా కూడా నా లాండ్రీ బాస్కెట్స్లో ఇంకా క్లోత్స్ ఉంటాయి పైలప్ అయ్యి, అంటే బెడ్షీట్స్ మారుస్తాను, అవి వేయాలి. సో ఇట్లా ఉంటూనే ఉంటాయండి. ఇంట్లో ఇన్ని బట్టలు ఉంటాయి అంటే మనం వేసుకునే బట్టలు కాక కుషన్ కవర్స్, బెడ్షీట్స్, టేబుల్ కవర్స్, కిచెన్ నాప్కిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ వేసాను బట్టలు రేపు వేయక్కర్లేదు అన్న కాన్సెప్ట్ అయితే నా దగ్గర అయితే అసలు ఉండదు. అది నా వీడియోస్ చూసే వాళ్ళకి మీకైతే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అండ్ నాకేంటి అంటే ఒక మెంటల్ బ్లాక్ అనమాట. అదే అమ్మో ఇవాళ బట్టలు వేయలేదు అని, రేపు ఇంకొంచెం ఎక్కువ అయిపోతాయి అన్న ఒక ఫియర్తో నేను ఎవ్రీడే అయితే వేస్తాను. అండ్ దట్ మేక్స్ మై లైఫ్ సింపుల్. ఇది ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ నాకు ఇది వర్కౌట్ అవుతుంది.
అండ్ ఇక్కడ ఇవాళ ఫైనలీ ఇక్కడ నేను నా గ్రాసరీస్ పెట్టుకుంటానండి. అంటే నేను గ్రాసరీస్ ఎక్కువ మాత్రం ఏమీ తెప్పించాను కదా, ఓన్లీ ఆర్డర్ ఎప్పుడు ఏవి అయిపోతే అవి ఆర్డర్ చేసుకుంటాను. కానీ కొన్ని మాత్రం ఉంటాయి నేను ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను. లైక్ మినప్పప్పు, కందిపప్పు. అవి వంట చేసేటప్పుడు సడన్గా అయిపోయింది, మనం నోటీస్ చేయలేదు, అప్పుడు భలే చిరాకు వస్తుంది. అప్పుడు ఆర్డర్ చేసి పని లేట్ అవుతుంది కదా, అందుకని ఇవి మాత్రం కొన్ని స్టాక్ ఉంచుకుంటాను. లైక్ ఉప్పు, ఈ పప్పులు ఇవి పెట్టుకుంటాను. మిగతా అవి మాత్రం ఐ డోంట్ కీప్ స్టాక్ అండి. అండ్ ఎస్పెషలీ టాయిలెటరీస్, మన షాంపూస్ కానీ డియోస్ కానీ ఇట్లాంటివి ఏవి నేను స్టాక్ అయితే పెట్టుకోవట్లేదు. అయిపోయినాక నేను తెప్పించుకోవటం. అంటే ఇవాళ యూస్ చేశాను షాంపూ, ఇట్స్ ఓవర్, ఆ బాటిల్ పడేశాను అంటే ఇవాళ కానీ అట్లా ఆర్డర్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ డే కానీ. సో టాయిలెటరీస్ అన్నవి నేను బ్యాకప్ అయితే అస్సలు ఉంచుకోను. గ్రాసరీస్లో కూడా దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఐ వాంట్ టు కీప్, లైక్ కందిపప్పు, మినప్పప్పు అండ్ మసాలాలు పెట్టుకుంటానండి స్టాక్. ఎందుకంటే ఏ మసాలా ఎప్పుడు అయిపోద్దో మనకు అసలు ఒక ఐడియా ఉండదు. అండ్ నాకు మోస్ట్లీ మసాలాస్ యూస్ చేసేది అనంత్ కాబట్టి, తను నాన్ వెజ్ చేసేటప్పుడు హీ యూజెస్ ఆల్ ద మసాలాస్. సో తనకి చిరాకు వస్తుంది అనమాట, అప్పుడు లేదు అప్పుడు ఆర్డర్ చేయాలి అంటే. సో తన వరకు ఆ మసాలాలు మాత్రం, కడా మసాలాస్ అంటాం కదా, అవి మాత్రం స్టాక్ ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో, అదొక్కటి ఉంటుంది. అండ్ మొన్న నేను అరకు వెళ్ళినప్పుడు అక్కడ అసలు మసాలాలు దొరికినాయండి. అంటే సినమన్ కానీ, లవంగాలు కానీ, ఇలాచీలు కానీ, బ్లాక్ పెప్పర్ కానీ ఫ్రెష్, అసలు ఆ వాసనకే ఇట్ వాజ్ లైక్ సో రిఫ్రెషింగ్ అనిపించింది. సో అవి మాత్రం కొన్ని ఎక్కువే తెచ్చుకున్నాను. అండ్ అక్కడ పసుపు కూడా చాలా బాగా దొరికిందండి. నేనైతే పెద్ద డబ్బాడు పసుపు తెచ్చుకున్నాను. అండ్ ఆ పసుపే నేను ఇప్పుడు రోజు నేను టర్మరిక్ వాటర్ తాగుతాను కదా, ఆ టర్మరిక్ వాటర్లో అది వేసుకుంటున్నాను. సో అది ఆ పసుపు అయితే నిజంగా చాలా బాగుందండి, అరకు నుంచి తెచ్చుకున్నది. అండ్ ఇక్కడ ఇంకా సామాన్ అంతా తీసి బయట పెట్టుకొని నేను వెట్ వైప్స్తో ఈ షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ పైన క్లీన్ చేసుకోవటం మర్చిపోకండి. ఇక్కడ అసలు ఎంత మురికి ఉంటుందంటే, ఏ షెల్ఫ్స్ అయినా మా ఇంట్లో అయితే ఎస్పెషల్లీ చూస్తున్నాను కదా, ఈ షెల్ఫ్స్ లోపల సెట్ చేస్తున్నాను కానీ పైన ఒక్కొక్కసారి మర్చిపోతున్నాను. అండ్ ఇదిగోండి ఇట్లాగే లేయర్ ఆఫ్ డస్ట్ అయితే ఫామ్ అవుతుంది. సో ఇదంతా క్లీన్ చేసుకొని కొంచెం ఫ్యాన్ ఆన్ చేసేసి వదిలేసాను 10 to 15 minutes, సో దట్ ద ఎంటైర్ ప్లేస్ ఇస్ కంప్లీట్లీ డ్రై. అండ్ ఇవన్నీ ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. అండ్ బాస్కెట్స్కి నా దగ్గర కొంటూ ఉంటానండి. అంటే కొన్ని ప్లేసెస్లో నాకు అసలు ఏమీ లేవు అనమాట. లైక్ వారణాసిలో అసలు వార్డ్రోబ్స్ అట్లాంటివి ఏం లేవు. సో అప్పుడు కొన్న బాస్కెట్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవటానికి. సో ఆ బాస్కెట్స్ని ఇప్పుడైతే వార్డ్రోబ్స్ ఉన్నాయి కాబట్టి నేను వీటిల్ని గ్రాసరీస్కి యూజ్ చేస్తాను. అంతేగాని సెపరేట్గా గ్రాసరీస్కే ఎస్థెటికలీ కనిపించాలి అన్నట్టు సెపరేట్గా సెట్ కొనను. ఐ మీన్ ఈ మధ్యకాలం ఈ ఆర్గనైజర్స్ ఒక స్కామ్ అయిపోయినట్టు అనిపిస్తుందండి నాకు. బికాస్ ఆర్గనైజర్స్, షెల్ఫ్లో పెట్టుకున్న ఆర్గనైజర్స్ కూడా అందంగా ఉండాలని కొంటున్నాం, కానీ ఎంత మనీ దాని మీద వేస్ట్ చేస్తున్నామో మనం ఒక్కసారి ఆలోచిస్తున్నామా? ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి పిక్చర్ పర్ఫెక్ట్ అని అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు ప్రాఫిట్స్ కోసం చేస్తున్నారు? అండ్ మనం వీఆర్ జస్ట్ గివింగ్ ఇన్ టు ఇట్ అండ్ బయింగ్ ఇట్. అండ్ ఇక్కడ ఇంకా ఇవన్నీ ఈ బాక్స్లో అయితే అన్ని కడా మసాలాలు ఉంటాయండి. ఇవి మాత్రం కొంచెం స్టాక్ ఉంటాయి. పైన బాస్కెట్లో చూసారు కదా ఉప్పులు ఇవే ఉన్నాయి అన్నమాట. కందిపప్పు అండ్ సాల్ట్ ప్యాకెట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ సెకండ్ దాంట్లో ఏంటంటే ఓపెన్ చేసిన ప్యాకెట్స్లో కొంచెం మిగిలిపోతాయి కదా, దానికి క్లిప్స్ పెట్టి అక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే పాపడాలు, ఫ్రయమ్స్ ఇవి కొంచెం ఇష్టంగా తింటామండి మేము. సో ఇది మాత్రం ఒక చిన్న బాస్కెట్ పెట్టుకున్నాను. అండ్ పాపడాలు అన్నవి ఇట్లా ఒక స్టీల్ బాక్స్లో పెట్టుకుంటానండి, కరెక్ట్గా ఆ డయామీటర్ సరిపోయే అంత. అండ్ దీనివల్ల ఏంటంటే ఎయిర్ టైట్గాను ఉంటుంది అండ్ చక్కగా అన్నీ ఒకటే చోట ఉంటుంది. ఎప్పుడు ఏది కావాలన్నా కొంచెం హ్యాండీగా తీసుకోవచ్చు. సో లిటరలీ చూసారంటే ఒక షెల్ఫ్లో వచ్చేస్తుందండి. కొంచెం స్పేస్ అడ్జస్ట్ చేస్తే ఆ పెద్ద బాస్కెట్ కూడా అక్కడ వచ్చేస్తుంది. ఉప్పులు, పప్పులు ఇట్లాంటివి తప్ప ఎక్కువ స్టాకప్ అయితే ఉంచుకోవట్లేదు. అండ్ దిస్ ఈజ్ మేకింగ్ మై లైఫ్ రియలీ సింపుల్. నాకైతే భలే హాయిగా ఉందండి. అంతకుముందు గ్రాసరీస్ సెట్ చేయాలి అంటే లిటరలీ 1 to 2 hours పట్టేది, అంత పైలప్ చేసేదాన్ని.
కానీ ఇప్పుడు ఇంత తక్కువ ఉంది కాబట్టి భలే ఈజీగా సెట్ చేసుకోవచ్చు. అండ్ పురుగులు పట్టి పాడైపోతాయి ఈ స్టఫ్ అన్న టెన్షన్ కూడా లేదు. ఇంకా అది సెట్ అయిపోయినాక లంచ్ చేసేసి రిలాక్స్ అయ్యి ఇంకా ఈవినింగ్ అయితే నా వాకింగ్కి బయలుదేరానండి. ఇవాళ వాన పడుతూ ఉంది, క్లైమేట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఐ ఎంజాయ్ మై వాకింగ్ అండి. గణపతి పాటలు పెట్టుకొని ఆ వాక్ చేస్తూ ఆ నేచర్ని చూస్తూ ఉంటే మాత్రం ఐ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ టు అ డిఫరెంట్ వరల్డ్. సో దీంతో అయితే ఈ వీడియో కంక్లూడ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. హ్యావ్ అ గ్రేట్ డే.